పొట్టు చదువు రాదు, నీకు చెప్పి చేసి ఉత్తరం కూడా చదవలేని పరిగమలో అనేది. ఇప్పుడు నా బిడ్డకైతే ఏం కావాలి, నువ్వేందో ఉద్యోగం చేస్తే ఎగబెడతానో అని మేము అనుకొని మోసపోయి ఇచ్చి మేము పెళ్లి చేసినాము, నా బిడ్డకైతే ఏం కావాలని లబా అనుకుంటున్నాను. ఈరోజు భర్త వచ్చినాడు, వచ్చి ఏం అట్లా ఏడుస్తున్నాయి ఏంటంటే మనం చాలా మోసపోయినాము, ఏదో అల్లుడు గొప్ప చదువుకొని ఉద్యోగం చేస్తాడని మనం ఆ మధ్య వ్యక్తి ఈ పెళ్లిలో పేరే చెప్పిన మాటలు పట్టుకొని ఆలోచించుకోకుండా పెళ్లి చేసినాము, వానికి పొట్టు చదువు రాదు, అచ్చమే రాదు, ఎక్కడి నుంచి ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరం చదువు అంటే ఏడ్స్ వస్తాడు అని అత్త భర్తతో చెప్పిందట. చెప్తే ఆయన చదివి తిక్కదానా, మీ అమ్మగారు మన ఇంటికి మనకు ఉత్తరం రాసినాడు, పండుగకు రమ్మని మనం రాసినారని చెప్పిందట ఆయన. వాళ్ళ అత్తగారు రాసిందట. అంటే ఆయమ్మ ఇక తల్లి, ఆయన వచ్చే పండుగకు మీరంతా మా ఇంటికి లక్షణంగా పండుగ రండి, బాగా ఎంజాయ్ చేసి పోండి అని చెప్పిందట. ఆ విషయం చెప్పేది వీరికి రాక వాడు ఏడ్చి చేస్తానని చెప్పి మామ తిట్టినాడు, అత్త తిట్టింది, భార్య ఇక విపరీతంగా తిట్టేసింది. ఈ కథ వల్ల మనం తెలుసుకునేది ఏమంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, లేని బిల్డప్లు ఇవ్వద్దు. లేదంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకేం ఇబ్బంది ఏమి ఉండదు. నాకు చదువు రాదంటే ఆ అమ్మాయి కాకుండా నీకు వేరే అమ్మాయిని ఇస్తారో పెళ్లి చేస్తారో సరిపోతుంది. కానీ అబద్ధాలు ఆడడం వల్ల మాన మర్యాద పోతుంది, గౌరవం లేకుండా పోతుంది. గురువే గౌరవానికి భంగం, ఉండే మర్యాద పోతుంది. మనం లేనిపోని విషయాలను ఉన్నది ఉన్నట్టే చెప్పాలి తప్ప దాన్ని రెట్టింపు చేసి చెప్పడం వల్ల మనకు వాణి పెట్టిన గతే పడుతుంది అని చెప్పి దీంట్లో పత్రిజీ గారు ఒక పుస్తకంలో రాస్తారు. అయితే నేను చెప్పిన ప్రతి ఒక్క